హాయ్ అందరికి నమస్కారం. పుష్ప 2 సినిమా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా ఒక హల్చల్ సృష్టిస్తోంది. మరి పుష్ప 2 ఎలా ఉంది సినిమా? సో అందులో అది ఫెయిల్ అయిందా, హిట్ అయిందా, ఏం జరుగుతోంది, బ్లాక్ బస్టరా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మొదటి షోనే చూసి అలవాటు ఉంది మీకు, ఏ సినిమా అయినా. సో అలాగే అందులో భాగంగా ఇవాళ పుష్ప కూడా మీరు అర్ధరాత్రి వెళ్ళినట్టున్నారు కదా. సో ఎలా ఉంది సార్ పుష్ప? ఫైరా? పుష్ప అంటే ఫ్లవరా, ఫైరా, వైల్డ్ ఫైరా? ఫైరే అని నిరూపించారు. అంటే వైల్డ్ ఫైర్ కాదు, అంటే చాలా బాగా అయిందనేది, అంటే ఓపెన్గా ఉంటే మంచిది. అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, ఫైర్ అంటారు. ఫైర్ సినిమా ఫైర్. ఒక నటుడిగా 4 పదుల వయసులో నా వ్యక్తి మరొకసారి జాతీయ అవార్డు నాకు కావాలి అనే తపనతో నటించినట్టు కనపడింది. ఓకే, గుడ్. దానికి పోటీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక కూడా చాలా బాగా చేసింది ఒక మహిళగా. అంటే ఓవరాల్గా ఏంటంటే, మొదటి సింపుల్గా చెప్పాలంటే 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా. 24 క్రాఫ్ట్స్ దాని మీద ఆధారపడి వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించింది. దాదాపు ఏదో 400 కోట్లు పెట్టి తీసన్నారు, 1000 కోట్లు మార్కెటింగ్ చేసిందన్నారు, చివరికి హీరో 300 కోట్లు తీసుకున్నా అన్నారు. ఏదైనా కానీ సినిమా చూసుకుంటే అంటే ఫస్ట్ హాఫ్ ఏమవుతుంది, పుష్పలో విలన్ ఎంటర్ అయిన తర్వాత తెలుసు కదా, ఆ విలన్ పేరు ఏంటంటారు? ఫహద్ ఫాజిల్. ఆయన క్యారెక్టర్ దాంట్లో ఉంది, అద్భుతంగా చేశాడు. తర్వాత ఈ దీంట్లో ఇంత డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా, అంటే ఒక లెక్కల మాస్టర్ లెక్కలు సరిగ్గా వేసుకుంటానే ఇతన్ని యాక్షన్లు ఇతరులో ఎంత ఉందనేది అల్లు అర్జున్ని బయటికి తీసుకురాగలిగాడు. ఓకే, అది లెక్కలు తూకం. అన్నిటికంటే ప్రాధాన్యత ఎక్కువగా అల్లు అర్జున్ని ఏ విధంగా ప్రజలకు చూపించాలని చెప్పి చూపించాడు. అదేవిధంగా ఒక మహిళకి, ఒక స్త్రీకి ఇంట్లో ప్రాధాన్యత ఇస్తే, స్త్రీ మాట ఇంటే ఏ విధంగా మనం కూడా కుటుంబ విలువలు కాపాడుకుంటా మంచిగా సక్సెస్ అవ్వచ్చు అనేది అల్లు అర్జున్ తప్పన కనపడింది. మహిళని ప్రాధాన్యత ఇస్తా, అది చూపించాడు అనమాట. తర్వాత తన కుటుంబాన్ని దగ్గర తీసుకోవడానికి తన నాన్నగారి విషయంలో ఫస్ట్ హాఫ్లో చూసాం. ఆ ప్రేమను పొందడానికి తన పడే తపన దీంట్లో చూపించారు. ఏదైనా ఫస్ట్ సరదాగా సాఫీగా అంతా ఇది లేకపోయినా నవ్వుకుంటే అట్లా జరిగేది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా మంచి లైన్అప్లో తీసుకెళ్ళగలిగాడని మనం చెప్పాలి. అన్నిటికంటే ఓవరాల్గా చూసుకుంటే అండి కిరణ్ గారు, అల్లు అర్జున్ నటన అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా సెకండ్ పాత్రలో ఆడవాళ్ళ వేషంలో ఆయన చూపిన ఆహాభావాలు కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, అద్భుతం. నభూతో నా భవిష్యత్తు ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు. తనకుంది ఆ ఈజీనెస్ నటనలో ఉంది. అది చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్నతనం నుంచి నేర్చుకున్నది కావచ్చు, అల్లు రామలింగ మనవడిగా కావచ్చు, తర్వాత లేకపోతే బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కావచ్చు, ఆ ధైర్యం అన్నీ కలబోస్తే ఆయన చెప్పకపోయినా వాళ్ళ దగ్గర నుంచి ఇది మొత్తం వంట పట్టినట్టుగా క్లియర్గా కనపడింది. కాబట్టి ఓవరాల్గా సినిమా ఏంటంటే, అటు 2500 థియేటర్లు అంటున్నారు, దాదాపు 3 గంటల 15 నిమిషాలు, 12,000 థియేటర్లు సార్, 12,000 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి 6 భాషల్లో రిలీజ్ అయింది. 6 భాషలు రిలీజ్ అయ్యి December 5కి December 4కి బెనిఫిట్ షో కానించి ఒక పండగ వాతావరణం. 1-2 చదురుమాటు సంఘటనలు, సంధ్యా థియేటర్లు, పాపం ఒక ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ గారు చూడటానికి, సినిమా చూడటానికి వచ్చి తొక్కిసలాట్లో చనిపోయారు. ఒకటి సంఘటనలు తప్పితే ఓవరాల్గా అటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు పర్మిషన్స్ ఇచ్చింది 19 రోజులు షోకి, అటు 15 రోజులు ఒక టికెట్ పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సినిమాకి రాయితీ కల్పించింది. ఓకే, కాబట్టి చాలా రోజుల తర్వాత పుష్ప 1లో ఏంది ఎర్రచందనం స్మగ్లింగ్ ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా ఒక కూలీ నుంచి ఒక వ్యవస్థ నిర్మించి తోటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాడు అనేది పుష్ప 1లో చూపిస్తే, పుష్ప 2కి వచ్చేతలకి కుటుంబ విలువలకు, కుటుంబానికి దగ్గర అవటం, అదేవిధంగా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటమే కాకుండా స్మగ్లింగ్ చేసిన దానికి ఈ సమాజంలో తన ఐడెంటిటీ కోసం తన తక్కువ అంచనా వేసే క్రమంలో చివరికి ప్రభుత్వాన్ని మార్చి ముఖ్యమంత్రిని మార్చే వ్యవస్థగా ఏ విధంగా వెళ్ళాడనేది తను చూపించగలిగాడు దీంట్లో. అదే ఓవరాల్గా ఏంటంటే సినిమా అప్పట్లో చూపించారు కదా సార్, ఒక పులి కనపడింది అడవిలో అని,
లాస్ట్లో పుష్ప 1 లాస్ట్లో ఒక సీన్ వదులుతాడు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది సినిమా. అంటే ఫస్ట్ జపాన్ వెళ్తారు, ఎవరు ఊహించిన విధంగా అక్కడ 40 రోజుల కంటైనర్లో ఉండి ఎవరు తెలుగువాడు అన్నట్టుగా అక్కడ ఫైట్స్ సన్నివేశాలు చూస్తే సార్ చాలా అద్భుతంగా చేశాడు. ప్రతి కథ ఏంది సార్? ఓవరాల్ కథ చెప్పే కదా, కుటుంబాన్ని దగ్గరగా చేసుకోవటం, ఒక మహిళకి ఇంట్లో భార్యకి ప్రాధాన్యత ఇచ్చి భార్య మాట ప్రకారం వెళ్ళాలి. ఉమెన్ ఓరియంట్ అంటే ఉమెన్ రష్మిక బాగా చాలా చక్కగా ఒదిగి చేసింది ఆమె డ్యాన్స్. శ్రీలీల కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత మిగతా క్యారెక్టర్లు కెమిస్ట్రీ బాగా పండిందంటగా. కెమిస్ట్రీ బాగానే ఉంటుంది కదా, అంటే బాగా పండిందంటే కానీ మీరు చూసినా చూడపోయినా మీకు వచ్చిన మీలాంటి వాళ్ళు ఎవరు సోషల్ మీడియాలో పెడుతుంటారు కదా. ఓవరాల్గా అతను నేను ప్రూవ్ చేసుకోవాలని తప్పను అని ఆ తపన అనేది స్పష్టంగా కనపడింది. లెక్కల మాస్టరు దీనికి ఒక రకంగా ఫిస్టేజ్ సమస్య 3 అంటే బాహుబలి ఆయన కూడా ఓపెన్గా చెప్పారు, ఈ సినిమా బాహుబలి త్రిబుల్ తర్వాత ఈ సినిమా రేంజ్లో ఉంటుందని బాటంగా చెప్పి 4-5 రాష్ట్రాల్లో పాట్నా కాడి నుంచి, చెన్నై కాడి నుంచి, కేరళ కాడి నుంచి, యూసఫ్గూడ వరకు, హైదరాబాద్ వరకు ఒక ఛాలెంజ్ ఒక రకంగా. అవునండి, ఒకవైపు తన పాయింట్ ఆఫ్ వ్యూ తను ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య ఆయన సినిమా కూడా. కాబట్టి ఒక మంచి హిట్ సినిమా అంటే సూపర్ హిట్ అనేది నేను చెప్పను, కానీ ఓవరాల్గా 5 అంటే నేనైతే 3.5 ఆ సినిమాకి స్పష్టంగా సూపర్ డూపర్ హిట్. 3.5 అంటే 3.5 ఇవ్వగలం. అంటే బ్లాక్ బస్టర్ కాదు, కాబట్టి ఒక మంచి మైనస్లు ఏంటి అంటే మైనస్లు ఫాజిల్ క్యారెక్టర్ కొద్ది కామెడీ ఫేస్గా చేశారు. అంటే సీరియస్నెస్ ఉండే యాక్షన్ అతను అద్భుతంగా ఉంటుంది, అతను మరి పూర్తిగా కామెడీ ఫేస్ లాగా దీంట్లో చేశారు. దీంట్లో ప్లస్ ఏంటంటే సంగీతాన్ని బాగా దేవిశ్రీ ప్రసాద్ 2-3 మార్చారని చెప్పి బయలు రూమర్ వచ్చిన దేవి ప్రసాద్ తన వాణి తన యొక్క సహజ సిద్ధమైన సంగీతాన్ని చక్కగా సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్గా అందించాడు అనమాట. ఒకసారి చూడొచ్చు అయితే సినిమా. డెఫినెట్గా చాలా రోజుల తర్వాత అనేక వివాదాల నడుమున రిలీజ్ అయిన ఈ సినిమా అన్నిటినీ దాటి మంచి సినిమా చూసామని ఫీల్తో ఫ్యామిలీ మెగా అభిమానులు కొంత ఆగ్రహంతో ఉన్నారు కదా. మీరు కూడా చేశారు కదా సార్, కొంత ఆగ్రహంగా ఉన్నమాట వాస్తవమే, మూలాలు మర్చిపోయాడు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఎప్పుడైతే నాగబాబు గారు లెటర్ రాసి సినిమాలో చూడాలి, దాని మీద ఆధారపడి ఉండే అని చెప్పి నాగబాబు గారు లెటర్ రాయటం కావచ్చు, లేకపోతే సాయి ధర్మ తేజ్ కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి తను చెప్పడం కావచ్చు, కొంత ప్యాసిఫై చేసిందంటారా వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా సినిమా చూడడానికి. వాళ్ళ కాస్త థియేటర్లు నిండుతున్నాయంటే అంటే ఒకప్పుడు చెప్పారు కదా అల్లు అర్జున్ గారు, ఇవాళ సినిమా హిట్ టు ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమాలకి మొదటి వారం సినిమాలకి ఫుల్గా థియేటర్లు నిండుతాయంటే అది కేవలం మెగా అభిమానుల వల్లనే మా అందరికీ అనేసి ఆయన ఒకప్పుడు చెప్పారు కదా. సో అది ఇవాళ మళ్ళీ ప్యాసిఫై అయ్యి ఆ రకమైన పరిస్థితి కనపడుతుంది. డెఫినెట్గా ఒకే కుటుంబం, అది ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా కిరణ్ గారు ఒకటే నేను చెప్తున్నా, మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. అనుకున్న సంఘటనలో కొంతమంది కొన్ని వల్ల ప్రేరేపితం అయిపోయి ఆ మాట చెప్పడానికి కొద్దిగా ఇబ్బందికరంగా కావచ్చు నేను అనే ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అది ఇప్పుడు అందరూ సహకరించబట్టే కదా సినిమా మంచి ఇదిలో ముందుకెళ్తుంది. కాబట్టి ఎవరికైనా ఆ ఫ్యామిలీకి ఇప్పుడు అర్జున్ ఈ పరిస్థితిలో అటు జాతీయ అవార్డు రావటం కావచ్చు, ఈ సిచ్యువేషన్స్ 4-10 వయసులో 6 భాషల్లో సినిమా స్థాయి గ్లోబల్ స్టార్గా ఎట్లయితే రామ్ చరణ్ ఎదిగాడు ఆ విధంగా ఎదిగే క్రమంలో ఒక మంచి నటుడుగా మనం అందరూ స్వీకరించాల్సిందే. ప్లానెట్ స్టార్ అంట అల్లు అర్జున్ గారు ఇప్పుడు, అంటే రామ్ గోపాల్ వర్మ గారు కొత్తగా ట్యాగ్ ఇచ్చారు సార్. రామ్ గోపాల్ ప్లానెట్ స్టార్ అని చెప్పి చెప్తారు. రామ్ గోపాల్ వర్మ గారు అంటున్నది ఏంటంటే మెగా స్థాయిని మించాడినా, మెగా ప్లానెట్ స్టార్ అయినా, ఇక మెగాస్టార్ అనే వాళ్ళు లేరు ఇక. సో అల్లు అర్జునే మెగాస్టార్ ఇక తెలుగు ఇండస్ట్రీకి అని చెప్తున్నారు. నేనేమంటారు అంటే ఆయన స్టార్ ఆయన చూసుకోమనండి, తెలుసు కదా స్టార్లు చూసుకుంటారు కదా, రాశులు అన్నీ కూడా చూసుకుంటారు కదా. ఆయన పరిస్థితి బాగా కోర్టుకు వచ్చి తత్కాలిక ఉపశమనం కలిగిన రేపు మాపు మళ్ళీ ఇంకో కేసు ఫైల్ అయిపోయి లోపల వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు. సినిమాలే తీనంటున్నాడు. ఆయన చెప్పింది ఎవరు పరిగణలో తీసుకుంటారండి? మెగాస్టార్ లేరు అంటే అతను తెలుసు అతను ఏంటి అనేది. ఏదో వీళ్ళిద్దరి మధ్య కుటుంబాల మధ్య పెట్టి సలిగాచుకునే వాళ్ళు తప్పితే అదంతా వాళ్ళంతా ఒకటే. ఏదో ఒకటి నుండి చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంది. అల్లు అర్జున్ గారు ఒక విషయం చెప్పండి, అల్లు అర్జున్ గారు ఈ రకంగా మూలాలు మర్చిపోవటానికి రీజన్ ఎవరైనా ప్రోద్బలం ఉందంటారా వెనక? అది ఇప్పుడు ఎందుకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అంతకుముందు
ఓపెన్గా మిగతా వాళ్ళు ఏంటంటే కొద్దిమంది బాధపడతారు అనుకుంటాం, కానీ మనం ఉన్నట్టుగా యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పలు ఇంటర్వ్యూలో చేసాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, సినిమా ఎలా ఉందనేది రైట్ సార్, మనం దాని మీద దృష్టిలో పెట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అల్లు అర్జున్ గారికి ప్రతిభ పాటవాళ్ళతో పాటుగా సహజ సిద్ధంగా ఆయనకు వచ్చిన కసి, తపన, అహం, స్వార్థం అన్నీ కలగలిపితే అల్లు అర్జున్. ఆ రకంగా అల్లు అర్జున్ కసితో నటించిన సినిమా పుష్ప 2. ఆయన నట విశ్వరూపం పుష్ప 2లో చూపించారు. మొత్తం మీద సినిమా బ్లాక్ బస్టర్ కాదు, కానీ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పేసి చందు శ్రీనివాస్ గారు అంటున్నారు.